అందుకే నిరుద్యోగ యువకులారా, ఈ తెలంగాణ రాష్ట్రం మీది, ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది మీరు. మీకోసం పనిచేయడానికి, మీ సమస్యల్ని తీర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఏ విధంగా అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పోటీ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామో, పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి, మీరు సన్నద్ధులు కాండి. ప్రభుత్వంలో ప్రైవేట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతగా నేను తీసుకుంటా, మీకోసం కృషి చేస్తా. రాబోయే 10 సంవత్సరాలు నిరంతరం రోజుకు 24 గంటలు 10 ఏళ్ళు మీకోసం కొట్లాడతా, 10 ఏళ్ళు మీకోసం చేస్తా. 10 ఏళ్ళు ఈ బాధ్యతలో ఉంటా. మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటది. చంద్రశేఖరరావు, నీకు సూటిగా సవాలు విసురుతున్నా, ఈ 10 ఏళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంటిక వీక్కొని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండు. రాబిట్ ఎట్లొస్తావు, ఉంటా నేనే కదా ఏడుకోతా, ఈయనే ఉంటా, నీ సంగతి ఏందో చూస్తా. కాబట్టి మిత్రులారా, ఆయనకు శాసనసభలకు రావడానికి అయితలేదు, కానీ నల్లగొండకు పోయింది. అందుకే ఇవాళ అట్లాంటి మాటల మాయలో పడకండి. 10 ఏళ్ళు ఆయన కుర్చీలో ఉండి తెలంగాణకు రావాల్సిన నీళ్లు తీసుకురాలే, కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టలే. 10 ఏళ్ళు చేయలేని పని 60 రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించుటూ ముందుకెళ్తున్నాం. ఇవాళకి 69 రోజులు అయింది, ఏం చేయలేదు అప్పుడే ఈ ప్రభుత్వం అని ఇవాళ మమ్మల్ని శాపనార్థాలు పెడుతున్నాడు. మీరు ఆలోచన చేయండి. 3665 రోజులు ఉన్న చంద్రశేఖరరావు కృష్ణానది జలాలలో ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీ నీళ్లను కేటాయించి తెలంగాణకు రావాల్సిన హక్కులను తాకట్టు పెట్టి 299 టీఎంసీలు ఈ 10 సంవత్సరాలు శాశ్వతంగా వాళ్లకు రాసిచ్చిండు. 10 ఏళ్ళు ఆయన రాసిస్తే నేను వచ్చిన 10 రోజుల్లోనే ఆ నీళ్లు తేలేదని నన్ను తిడుతున్నాడు. ఇవాళ మీరు చెప్పండి, ఆయన సంతకం పెట్టడమే ఇవాళ గుదిబండగా మారింది. ఆయన శాత కాకపోతే ఏం చేయకుండా పక్కన పడేసి ఉంటే నేనే కొట్లాడి ఇవాళ నీళ్లు తెచ్చడం. ఇవాళ నువ్వు పెట్టిన సంతకాలు మా పాలిట గుదిబండగా మారినాయి, తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనంగా మారింది. ఇవాళ నువ్వున్నప్పుడే కదా నవంబర్ 30 తారీఖు నాడు తెలంగాణలో ఎన్నికలు ఉంటే యువకులు ఎన్నికల నిర్వహణలో ప్రజారాజ్యాన్ని, ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అందరు ఆ కార్యక్రమాలలో బిజీగా ఉంటే మీ చీకటి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు వందలాది మంది పోలీసులను నాగార్జున సాగర్ మీదకి పంపించిండు. ఇదంతా దొంగ రాజకీయం. ఇది బీసీల నోట్లో మట్టి కొట్టే రాజకీయం. కేవలం వాళ్ళ ఆస్తులు పెంచుకునే రాజకీయాలు జరుగుతా ఉన్నాయి సోదరులారా. నేను చెప్తా ఉన్నా, ఈ అశోక హోటల్ వేదికగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చివరి ఓసీ ముఖ్యమంత్రి అంతే, ఇదే లాస్ట్ ఓసీ ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి. మీరు రాసి పెట్టుకోరు. చాలా మంది అనుకుంటా ఉన్నారు బీసీలో చైతన్యం రాలే, బీసీలో ఇంకా మేల్కొల్పు రాలే. మీరు అనుకుంటారేమో 2028 నాటికి బీసీ వాడు కుర్చీ ఎక్కకపోతే తీర్మానంలో సచ్చినంత లెక్కపోతే. బాధతో చెప్తా ఉన్నా నేను ఈ మాట. ఎందుకు చెప్తా ఉన్నంటే, నేను చేయబోతున్నటువంటి ప్రయత్నం, మనందరి సహకారంతో చేయబోతున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నం సక్సెస్ కావాలి. ఇప్పుడు వాళ్ళ ముంగట్టున్నది ఒకటే ఆప్షన్, తీన్మార్ మల్లన్నను కథమన్న చేయాలి, క్యారెక్టర్ అన్న దెబ్బతీయాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను 2 ఆప్షన్లు. కానీ గంట కంటే ముందు నేను మీ పని చేస్తా, గుర్తుపెట్టుకోండి. మీకు ఆలోచన వచ్చే గంట కంటే ముందే మీ పని చేస్తా. మీరు చేసిన దోపిడీ, మీరు చేసినటువంటి ఇలా మంత్రి పదవుల విషయంలో కూడా నేను మాట్లాడుతూ ఉంటే 6 మంత్రి పదవులు నేనే మొన్న ఎవరితో జయంతుండనే మనది సాగలైనమ్మ జయంతి వరదంతి కాడ ముఖ్యమంత్రి గారు పక్కపండు 2-3 వేరేటోళ్ళు వాళ్ళు ఎమ్మెల్యే ఎందుకు నిలబడరా అని నేను ఆలోచన చేస్తే ఎన్నడూ రాలే. వాళ్ళు ఎన్నడూ పూలదండ వేసి కూడా తెలియదు వాళ్ళకి సాగలైనమ్మకు. ఏంటంటే మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఇక మిగిలిన 6 మంత్రి పదవులు అవి బీసీలే, బాధత్త బీసీలే. అవి మేము ఇయ్యం, అట్లనే చేస్తాము. బీసీలకు ఇయ్యం అని అనుకుంటే మీ కర్మ. దానికి ఎవరేం చేస్తాడు? ఎవరు పాడేవాడు వేసుకుంటా అంటే ఇవ్వడం తప్పు, మనం ఆపగలుగుతామా? ఒక్క మాట అయితే సత్యం,
బీసీలు గతంలో లాగా లేరు, ఇప్పుడు చైతన్యవంతమైరు. మా సోదరులే, ఆర్ కృష్ణన్న మా సోదరుడే, మా సత్యమన్న మా సోదరుడే, మా కృష్ణన్న మా సోదరుడే, మా సోదరులంతా మేము కులాలు వేరు కాదు, మేము బీసీలం, మేము బీసీలం, మేము కులాలుగా కాదు. మేము ఇంట్లో పండుగ చేసుకునేటప్పుడు ఇంటి దేవత కొలుచుకునేటప్పుడు కులం కావచ్చు, కానీ మేము బీసీలమే, మేము బీసీలమే. మా మేలాయనైనా, మా మంగళాయనైనా, మా సాగలాయనైనా మేము అందరం కూడా బీసీలం మాత్రమే. అందుకే అంబేద్కర్ గారు కానీ లేకపోతే భారత రాజ్యాంగం కానీ మనకు మాట చెప్పింది, మీరు క్యాస్ట్ కాదనైనా క్లాస్ అని చెప్పింది, బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పింది.